అక్షయ తృతీయ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే దివ్యక్షేత్రం సింహాచలం. ఎందుకంటే ఈ ఒక్కరోజున మాత్రమే సింహాచలంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిజరూపంలో దర్శనమిస్తాడు. ఏడాదిలో అన్ని రోజులు చందనార్చితుడుగా దర్శనమిచ్చే స్వామివారు అక్షయ తృతీయ రోజున మాత్రం నిజరూపంలో సాక్షాత్కరిస్తాడు. అక్షయ తృతీయ నాటి తెల్లవారుజామున అర్చకులు స్వామివారిపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో తొలగిస్తారు. వరాహ నృసింహ సంయుక్త అవతారాల్లో ఉన్న స్వామివారి నిజరూపానికి 108 బిందెలతో అభిషేకం చేసి 108 కొబ్బరికాయలు సమర్పించి 108 సార్లు కర్పూర హారతిలిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి అనువంశిక ధర్మకర్తలు తొలి దర్శనం చేసుకున్న తర్వాతే సామాన్య భక్తులు అప్పన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటారు. సూర్యాస్తమయం తర్వాత స్వామివారిని సహస్ర ఘటాలతో అభిషేకించి తొలి విడతగా 120 కిలోల చందనాన్ని స్వామికి అలంకరిస్తారు. అంటే చందనాన్ని సమర్పించగానే నిజరూప దర్శన భాగ్యం ముగుస్తుంది. ఆ తర్వాత వరుసగా 3 పున్నముల పాటు 120 కిలోల చందనం చొప్పున ఆషాఢ పూర్ణిమ నాటికి 420 కిలోల చందనాన్ని స్వామికి అలంకరిస్తారు. మళ్లీ అక్షయ తృతీయ దాకా స్వామి చందనాలంకారంలోనే దర్శనమిస్తాడు. ఈ రోజున సింహాచలేశుడిని దర్శించిన, స్మరించిన, శ్రీమన్నారాయణుడిని చందనంతో పూజించిన లక్ష్మీనారాయణుల అనుగ్రహం విశేషంగా ఉంటుంది.